హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ ARM అనే ఒక మలయాళం మూవీ తెలుగు వెర్షన్లో చూశాను. యాక్చువల్గా ఇది 3D కానీ 2Dలోనే వేశారు. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి టివినో థామస్. ట్రైలర్ కూడా చూశాను. ఒక 3 టైం పీరియడ్స్లో 1900, 1950 అండ్ 1990 అలా 3 డిఫరెంట్ రోల్స్ అయితే యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాని తెలుగులో మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సినిమా చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. ఇట్స్ ఎ 1 టైం వాచ్. ఎందుకు అలా అనిపించిందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా టివినో థామస్ యాక్ట్ చేసిన 2018 అనే సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లాట్ వచ్చి మనకి ట్రైలర్లోనే చూపించినట్టే ఒక నక్షత్రం భూమి మీద పడిద్ది 1990s. దానికి కొన్ని విభిన్నమైన శక్తులున్నాయి అని తెలిసి దాన్ని ఒక రాజు ఒక దేవుడి విగ్రహం లాగా తయారు చేసి ఉంచుతారు. ఆ విగ్రహానికి డిఫరెంట్ టైం పీరియడ్స్ లో ఉన్న మన హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది సినిమా. మూవీలో పాజిటివ్స్, టివినో థామస్ చేసిన యాక్టింగ్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. తన షోల్డర్స్ మీద ఈ సినిమాను మొత్తం మాక్సిమం తీసుకెళ్లాడు. మెయిన్ గా 1950s అండ్ 1990s లో ఉండే రోల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. కెమెరా వర్క్ అండ్ కొన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ నైట్ షాట్స్ గానీ, ఆ విలేజ్ లో ఉండే కొన్ని సీన్స్ గానీ, ఫారెస్ట్ సీన్స్ గానీ బాగున్నాయి. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చాలా బాగా ఎంగేజింగ్ గా తీశారు. అండ్ మధ్య మధ్యలో వచ్చే కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంది. ఇకపోతే నెగటివ్స్, నెరేషన్ అంత ఎంగేజింగ్ గా లేదు. ఓవరాల్ గా సినిమా చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ అనేది ఉంటుంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని. నాకైతే అది కన్విన్స్ అవ్వలేదు. మెయిన్ గా అజయన్ క్యారెక్టర్ 1990s లో ఉండే క్యారెక్టర్ సినిమా అంతా ఒక ప్రాబ్లం, ఒక అవమానం లాగా ఫేస్ చేస్తూ ఉంటాడు ఊర్లో వాళ్ళ తాత వల్ల. దానికి ప్రాపర్ పే ఆఫ్ అయితే ఇవ్వలేదు. అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది లేదనిపించింది. కీర్తి సురేష్ వాజ్ డీసెంట్ ఇన్ హర్ రోల్. పెద్ద స్కోప్ లేదు, క్యూట్ గా ఉంది అంతే. ఇంకా చాలా మందే ఉంటారు బట్ ఎవరు అంతగా రిజిస్టర్ అవ్వరు. ప్రీ క్లైమాక్స్ సీన్ లో ఒక జాతర ఫైట్ ఉంటది, అది నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఎండింగ్ నచ్చలేదు, ఎందుకు అలా చేశాడు అని. దాని వెనకాల ఏమంత మీనింగ్ ఉందో నాకు అర్థం కాల. అలా కొన్ని బాగున్నాయి. ఓవరాల్ గా అయితే ఒక 1 టైం వాచ్ మూవీ అనిపించింది నాకైతే సినిమా చూసాక. సినిమా చూసారా? మీరు చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.